ఇవాళ మనం ప్రసాదం శనగలు చేసుకుందాం. ఇవి ప్రసాదంకే కాకుండా మనం మామూలుగా కూడా చేసుకొని తినచ్చు. చాలా హెల్తీ ఇది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇలా ఉంటాయి మన నల్ల శనగలు. వీటిని నేను 6 గంటలు అలా నానవేసాను. మీరు అలా రాత్రి నానేసేసినా సరిపోతుంది, పొద్దున్న చేసేసుకోవచ్చు. ఇవి ములిగేదాకా నీళ్ళు వేసి ఒక 5 విజిల్స్ దాకా నేను ప్రెషర్ కుక్ చేసుకున్నాను కుక్కర్లోని. సో శనగలు బాగా ఉడకలేదు అన్నది మీరు చూసుకోవాలి. ఇదిగోండి, ఇలా అనగానే వెంటనే మీకు మెత్తగా ఉడికితే ఇలా అవుతుంది, ప్రెస్ అవుతుంది. సో ఈ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరప, శనగపప్పు, ఆ తర్వాత మినపప్పు వేసుకున్నామన్నమాట. కొంచెం నూనె పోసుకొని ఫస్ట్ అయితే ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట్లాడాకనే మనం మిగతావన్నీ వేసుకోవచ్చు. ఎప్పుడైనా ఆవాలు ఏ రెసిపీలోనైనా ఫస్ట్ వేయగానే చిటపట్లాడాకే అది మనకి బాగా వేగిందని అర్థమవుతుంది, లేకపోతే చేదు దిగిపోతుంది ఏ తాలింపుకైనా. సో ఇప్పుడు నూనె మరిగింది అని తెలిసాక మనం మన పోపు దినుసులు వేసుకుందాం. ఇందాక అన్నీ పెట్టుకున్నాం కదా, అవన్నీ ఫస్ట్ అయితే ఆవాలు అన్నీ వేసి ఆవాలు చిటపట్లాడేలాగా చూడండి. ఫస్ట్ మనకి సౌండ్ వస్తుంది. ఇప్పుడు కొంచెం ఎండుమిరపకాయలు 2 ఇంకా పచ్చిమిరపకాయలు 2 వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు కారం ఇంకా తింటారు అంటే మీరు ఇంకా వేసుకోవచ్చు. ఇందులో మనం కారం వేయము, పచ్చికారం వేయము. ఏ మాత్రం స్పైస్ లెవెల్ వచ్చినా అది మనం వేసిన ఈ ఎర్ర చిల్లీస్ ఇంకా గ్రీన్ చిల్లీస్ మీద ఆధారపడి ఉంటుంది. మనం కారం వేయం ఇందులోని. మామూలుగా ప్రసాదాల్లో వేయరు కనుక నేను వేయట్లేదు. సో ఈ పోపు దినుసులు అన్నీ బాగా వేగేలాగా చూసుకోండి. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇది మనకి మన శనగలకి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగల్ని వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు, మొత్తం అన్నిటికీ ఉప్పు అది పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోండి. మనం వేసిన పసుపు అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి. చాలా సులువుగా అయిపోతుంది ఇది. జస్ట్ మనకి నానబెట్టుకోవడానికి టైం కావాలి అంతే. ఒకసారి నానితే ఇలా ప్రెషర్ కుక్ చేసి వెంటనే అయిపోయే స్నాక్. చాలా బలమైన వంటకం ఇది. పిల్లలు ఎప్పుడైనా ఆకలేస్తుందని చెప్పినా మనం చేసుకోవచ్చు. చాలా మంచిది. బయట అమ్మే జంక్ కన్నా ఇది చాలా హెల్దీ స్నాక్. ఇంకా ప్రసాదంగా పెడుతున్నాం కాబట్టి మనం ఏం వేసుకోవట్లేదు. మీరు మామూలుగా పిల్లలకి ఇంట్లో సరదాగా స్నాక్గా పెట్టాలంటే పచ్చి ఉల్లిపాయలు కొన్ని తరుక్కుని ఇంకా టమాటా ముక్కలు అవి వేసి చాట్ మసాలా కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదిగోండి మన ప్రసాదం శనగలు. చాలా కమ్మగా ఉంటాయి అండ్ చాలా సులువుగా కూడా అయిపోతుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.